జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ అభయస్వామి జ్యోతిష వాస్తు అష్టసాముద్రిక నిలయానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు రవిప్రకాష్, జ్యోతిష వాస్తు అష్టసాముద్రిక పండిట్ని. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే గృహంలో శల్య దోషాలు తొలగించడం ఎలా. ముందుగా శల్య దోషాలు అంటే ఏంటో తెలుసుకుందాం. శల్య దోషాలంటే భూగర్భంలో అంటే మన గృహం కింద ఉన్నటువంటి జంతువుల అవశేషాలు కానివ్వండి, వెంట్రుకలు కానివ్వండి, కుండ పెంకులు కానివ్వండి, వీటిని శల్యాలని బోధిస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. మరి ఎంత 100% వాస్తుకు మీరు కట్టినా కూడా శల్య దోషాలు ఉన్నట్టయితే ఆ గృహంలో ఉన్నవారు ఎప్పటికీ మనశ్శాంతితో ఉండలేరు. అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర అనారోగ్యము ఇవన్నీ కూడా కలిగిస్తూ ఉంటాయి ఆ ఒక రేడియేషన్ ద్వారా. మరి ఎంతోమంది సిద్ధాంతులు మధ్యడోరు పెట్టండి, లేకపోతే గృహ మధ్యలో ఒక పెద్ద హోల్ పెట్టండి, పిరమిడ్ పెట్టండి, మీది ఇల్లు వాస్తుకుంటుంది 100%, లేక రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. మరి ఎంత 100% వాస్తుకు ఆ గృహం నిర్మించినా కూడా శల్య దోషాలు ఉంటే ఆ గృహము వాస్తుపరమైనటువంటి సమస్యలతో, ఇతిబాధతో ఉంటుందనడం సందేహం లేదు. వీటి నివారణకి అతి సులువైన మార్గం ఏంటంటే మచ్చ మహాయంత్రం అండి. ఈ మచ్చ మహాయంత్రం గనక గృహంలో కట్టిన గృహాలకి ఈశాన్యంలో గనక స్థాపించినట్టయితే సర్వదోషాలు తొలగి సకల కష్టాలు తొలగి ఆ గృహంలో ఉన్న వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సుఖసంతోషాలతో మహాలక్ష్మి మహానుగ్రహంతో జీవిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్కి కాల్ చేసి దీని ధర తెలుసుకొని మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ చెల్లించినట్లయితే దీని యొక్క ధర వెంటనే మీకు రిజిస్టర్ పోస్ట్లో మీకు కొరియర్ చేస్తాము, రిజిస్టర్ పోస్ట్ చేస్తాము. మీరు సంపూర్ణ అడ్రస్ పెట్టండి. నమస్కారం, ధన్యవాదాలు.